ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా నుంచి వచ్చి సుమిత్ర ప్రాణాలని కాపాడడానికి దశరథకి షరతులు పెట్టిన సుమిత్ర మేనల్లుడు అసలు అమెరికా నుంచి సుమిత్ర మేనల్లుడు ఎందుకు వచ్చాడు, దశరథకి ఎటువంటి షరతులు పెట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. సుమిత్రని కాపాడడానికి దీప తన బిడ్డని త్యాగం చేస్తుందన్న నిజం తెలుసుకున్న దశరథ, లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, నా కూతురు తన బిడ్డని త్యాగం చెయ్యదంతే అని అంటూ ఉంటాడు. ఏంటి మావయ్య నువ్వు మాట్లాడేది? దీప ఇప్పుడు బిడ్డని త్యాగం చెయ్యకపోతే అత్త ప్రాణాలతో ఉండదు మావయ్య. ఇటు అత్త కావాలా, దీప బిడ్డ కావాలంటే మేము అత్తనే కోరుకుంటాము, అత్తని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటలకి, రే కార్తీక్, ఏంట్రా ఇదంతా? ఎందుకు నా కూతురికి ఇలా జరుగుతుంది? చిన్నప్పటి నుంచి మాకు దూరం అయ్యింది, పేదరికంలో బ్రతికింది, ఎన్నో కష్టాలు పడింది, తను ఎన్నో బాధల్ని అనుభవించింది. ఇప్పటికి కూడా నా బిడ్డకి సుఖం లేదు, నా కూతురు ఇప్పుడు కూడా సంతోషంగా లేదు, జీవితాంతం కూడా బాధని అనుభవించమని ఆ దేవుడు మళ్ళీ నా కూతుర్ని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు తనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని డాక్టర్ చెప్తుంది. పోనీ బిడ్డని త్యాగం చేస్తే మరో బిడ్డకి తల్లి అయ్యి మళ్ళీ తను లోటుని తీర్చుకుంటుందనుకోవడానికి తనకి అవకాశం లేదు. ఆ భగవంతుడు జీవితాంతం నీకు పిల్లలు లేరని దీపని అవమానిస్తుంటే నా చెల్లెలు అది చూసి తట్టుకోలేదు. తనకి వారసులు లేరని నా చెల్లి బాధపడుతుంది. ఇంతమంది బాధపడతారా? కానీ సుమిత్ర ప్రాణాల్ని కాపాడుకోవాలి, ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక డాక్టర్ అయితే, దశరథ గారు, మీరు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇటు దీప బిడ్డని కాపాడుకోవాలంటే మీ భార్యని చంపుకోవాలి, మరి మీ భార్యని కాపాడుకోవాలంటే దీప శాశ్వతంగా మాతృత్వానికి దూరం కావాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి, లేదు డాక్టర్, లేదు, నేను నా కూతురు కడుపులో ఉన్న బిడ్డని పోనివ్వను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, ఈ సమస్యకి పరిష్కారాన్ని నేనే వెతుకుతాను అని అంటూ ఇక డాక్టర్తో, అసలు దీప తప్ప ఎవరూ కూడా ఈ బోన్ మ్యారో ఇవ్వడానికి కుదరదా డాక్టర్, ఎవరైనా డోనర్స్ ఉంటాయి అని అడుగుతూ ఉంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎవరైనా డోనర్స్ ఉంటే రప్పించండి అని అంటూ ఉంటాడు. చూడండి దశరథ గారు, మనం బ్లడ్ గ్రూపు అయితే బ్లడ్ గురించి అయితే చాలామందిని కాంటాక్ట్ అవుతాము. బ్లడ్ గ్రూపు సేమ్ అయితే వాళ్ళు ఇచ్చి బ్లడ్ ఇస్తారు. కానీ ఇది రక్త సంబంధం, తను ఏ రక్త సంబంధం వాళ్ళే తనని కాపాడగలరు. సుమిత్ర గారిని తన తోబుట్టువులు, అన్నదమ్ములు, అలాగే మేనల్లుడు, మేనకోడలు, ఇలాగా తనకి రక్త సంబంధికులైతే ఖచ్చితంగా బోన్ మ్యారో ఇవ్వచ్చు. కానీ ఇక డోనర్స్ అనేది ఎక్కడో అరుదుగా 90లో 10 మంది మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనకి అంత సమయం కూడా లేదు. ఒక 3 రోజుల్లో మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోతే సుమిత్ర గారు మనకి ఆపరేషన్ చేసినా కూడా దక్కరు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. రేపు ఉదయం కల్లే మీ నిర్ణయాన్ని చెప్పండి. చూడండి, సుమిత్ర గారికి సంబంధించిన పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడు ఇక దీప, కార్తీక్, దశరథ ముగ్గురు కూడా బయటకైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక, ఏంటి మావయ్య, ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? మనకి అత్త ప్రాణాలు ముఖ్యం, నువ్వేమీ మాట్లాడొద్దు, ఇంకా నేను వెళ్ళి చెప్పేస్తాను, రేపే అత్తను తీసుకొచ్చి జాయిన్ చేస్తామని అని అంటూ ఉంటాడు కార్తీక్. రే కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా? నా కూతురు కోసం, నా భార్య కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. చూడు, నీకు ఒక విషయం చెప్పాలరా, నీ దగ్గర కూడా ఒక నిజాన్ని దాచిపెట్టాను. సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వడానికి తన అన్నదమ్ములు కానీ రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా అని డాక్టర్ అడిగారు. అప్పుడు లేరని సమాధానం చెప్పాను. తన కూతురైనా పర్వాలేదు, బోన్ మ్యారో ఇచ్చి జ్యోత్స్నాని సుమిత్ర గారిని కాపాడుతుంది అని డాక్టర్ చెప్పినప్పుడు నా కూతురు ఉంది కదా అని నాకు భరోసా వచ్చింది. తర్వాత జ్యోత్స్న ప్రవర్తన నాలో భయాన్ని పుట్టించింది. జ్యోత్స్న నా కూతురు కాదేమో అనిపించింది. తర్వాత దీపే నా కూతురని తెలిసాక సుమిత్ర బ్రతుకుతుంది, ఇంకెవరు అవసరం నాకు లేదని నేను అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నన్ను పరీక్షించాడు.
ఇప్పుడు నా దీప కడుపులో ఉన్న బిడ్డని కూడా కాపాడుకోవాలి నేను. అందుకని నేను ఒక పని చెయ్యాలని అనుకుంటున్నానురా అని అంటూ ఉంటాడు దశరథ. ఏంటి మావయ్య అది? ఏం లేదురా, నీకు కానీ ఎవ్వరికి జ్యోత్స్నాకి కూడా తెలియని ఒక నిజం ఉంది. నేను మీ అత్త ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక ఆ మాట విని, ఏంటి మావయ్య మీది లవ్ మ్యారేజా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అవునరా, మాది లవ్ మ్యారేజ్. నేను మీ అత్తని కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నాము. అప్పుడు ఎవరో కాదు, తను నా క్లోజ్ ఫ్రెండు చెల్లిలే. నా క్లోజ్ ఫ్రెండ్ అయితే తన చెల్లెల్ని ఎప్పుడూ కూడా నాతో పాటే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే బయటికి పంపించేవాడు. అలా వెళ్ళినప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త వాడికి చెప్పకుండానే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాము. కానీ ప్రాణ స్నేహితుడైన నేనే తనని మోసం చేసి తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానని మమ్మల్ని అసహించుకున్నాడు. జీవితంలో నేను మీ ముఖం చూడని అంటూ తను అమెరికా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే షాక్ అవుతూ, అంటే సుమిత్ర అత్తకి అన్నయ్య ఉన్నాడా అని అనగానే, అవును కార్తీక్, సుమిత్రకి అన్నయ్య ఉన్నాడు. మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు కూడా తెలియదు. కానీ ప్రయత్నిస్తాను, ఎలాగైనా సరే ప్రయత్నించి నేను నా కూతుర్ని కాపాడుకుంటాను. నా కూతురు కడుపులో బిడ్డని కాపాడుకుంటాను, నా భార్యని కాపాడుకుంటాను. ఆ దేవుడు నాకు ఇచ్చిన ఈ సమస్యని ఆ దేవుడే దారి చూపించి ఈ సమస్యని పరిష్కరిస్తాడు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక కార్తీక్ అయితే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటే, కొన్ని రోజుల క్రితం గెట్ టుగెదర్ పార్టీ అని మేము కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు అందరినీ కూడా గ్యాదర్ చేద్దామని నాకు ఫోన్ అయితే వచ్చింది. అదే సమయానికి మీ అత్తకి క్యాన్సర్ అని తెలిసింది. నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో రానేనని వాళ్ళందరికీ కూడా నేను చెప్పేశాను. వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టే ఖచ్చితంగా సుమిత్ర అన్నయ్య చక్రధర్కి కూడా ఫోన్ చేస్తాడు. సుమిత్ర అన్నయ్య పేరు చక్రధర్. తప్పకుండా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ తన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తారు. ఇక ఫ్రెండ్స్లో ఒకళ్ళైతే, చేశాంరా దశరథ, కానీ ఒక విషయం మాకు తెలిసింది అని అంటూ ఉంటే, ఏంట్రా అది? చక్రధర్ 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడట అని అనగానే ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నేను చెప్పేది నిజం. దశరథ యాక్సిడెంట్లో కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. ఇప్పుడు తన కొడుకు ఉన్నాడు అని అనగానే, ఏంటి చక్రధర్కి కొడుకు ఉన్నాడా? అవునరా, చక్రధర్కి కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి అమెరికా నుంచి కూడా వస్తున్నాడని తెలిసింది. ఈరోజో రేపో కానీ ల్యాండ్ అవుతాడు. అతని ఫోటోని నీకు పంపిస్తాను చూడు అని అంటూ దశరథకి పంపిస్తాడు. నేనే అతన్ని రిసీవ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ అతనికి ఎవరూ తెలియదని, అతని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని నాతోనే కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అయితే, నువ్వు మంచి గుడ్ న్యూస్ చెప్పావురా అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ అయితే, ఒక పని చెయ్యి, నేను కూడా ఎయిర్పోర్ట్కి వస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అన్న మాటలు, వాళ్ళ కుటుంబానికి మీరంటేనే ఎంతో కోపం. అలాంటిది నువ్వు వస్తే ఏమవుతుందో, వాళ్ళు మీ కుటుంబం మీద ఏమన్నా కోపంగా ఉన్నారో ఏంటో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నేను మా మావయ్య వస్తామండి, ఎలాగైనా సరే అతనితో మాట్లాడతాము అని అంటూ ఉంటాడు కార్తీక్. సరే రండి, ఏది జరిగితే అదే జరుగుతుంది అని అతనైతే అంటాడు. అప్పుడే ఇక మావయ్య, ఆ దేవుడు మనకి ఒక దారిని చూపించాడు, మన ప్రయత్నం మనం చేద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే లేదురా, నేను కాళ్ళు పట్టుకొనైనా సరే వాళ్ళ అత్తయ్యని కాపాడమని నేను ఖచ్చితంగా అడుగుతాను వాణ్ణి అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక దశరథ కార్తీక్ ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక సుమిత్ర మేనలుడైతే ఫ్లైట్ దిగి వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఫ్లైట్ దిగి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని, దశరథ ఫ్రెండ్ని గుర్తుపడతారు. అంకుల్, మీరే కదా నాకు ఫోన్లో టచ్లో ఉంది అని అంటూ ఉంటే, అవును బాబు, నేనే టచ్లో ఉన్నాను. నీకు ఒక విషయం చెప్పాలి. ఇతను ఎవరో కాదు, మీ మావయ్య దశరథ అని అంటూ పరిచయం చేస్తాడు.
ఇక అది విని అతనైతే ఒక్కసారే షాక్ అయిపోతూ, దశరథ అంటే మా సుమిత్ర అత్తయ్యని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటాడు. అవును బాబు, ఆయనే. మీ నాన్నగారు నీకు అన్ని విషయాలు చెప్పినట్టున్నారు. అందుకే నేను పేరు చెప్పంగానే నువ్వు గుర్తుపట్టావు. మీ మావయ్య నీకోసమే వచ్చారు బాబు అని అంటూ ఉంటే, నేను కూడా మా మావయ్య గురించే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు అతను. ఒక్కసారి ఏంటి బాబు నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, నా పేరు రాజేష్, రాజేష్ అనే పిలవండి అని అంటూ ఉంటాడు. దశరథతో రాజేష్ అయితే, అప్పుడే నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బాబు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఇతను అని కార్తీక్ని రాజేష్ అయితే అడుగుతూ ఉంటాడు. రాజేష్ అలా అడగంగానే తను నా మేనల్లుడు కార్తీక్, రా బాబు నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక రాజేష్ అయితే, నేను లగేజ్ తీసుకొని వస్తాను అని రాజేష్ చెప్తాడు. అప్పుడే ఇక దశరథతో కార్తీక్ అయితే, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని నిజం చెప్పొద్దు మావయ్య, నా మాట విను, ఏదో కారణం చెప్దాము అని అంటూ ఉంటే, సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే రాజేష్ అయితే పక్కన ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. నాతో ఏంటి మాట్లాడాలని ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు, ఏంటి మావయ్య అది అని అడుగుతూ ఉంటాడు. రాజేష్ అయితే, ఏం లేదు, మీ అత్తయ్యకి బ్లడ్ క్యాన్సర్ అని అనగానే, వాట్, అత్తయ్యకి బ్లడ్ క్యాన్సరా అని షాక్ అయిపోతూ ఉంటాడు రాజేష్. అవును రాజేష్, మీ అత్తయ్యని ఇప్పుడు నువ్వే కాపాడాలి, తన రక్త సంబంధికులు మాత్రమే కాపాడగలరని డాక్టర్లు చెప్పారు. బోన్ మ్యారో ద్వారా మీ అత్తయ్యని నువ్వే రక్షించాలి అని అంటూ ట్రీట్మెంట్ గురించి చెప్తాడు దశరథ రాజేష్తో. అప్పుడే ఇక రాజేష్ అయితే, తప్పకుండా నేను అత్తయ్యకి బోన్ మ్యారో ఇస్తాను మావయ్య అని రాజేష్ అంటాడు. ఆ మాట విని దశరథ కార్తీక్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ నేను ఈ ఊరికి వచ్చింది ఒక ముఖ్యమైన కారణం, అదేంటో మీకు తెలుసా అని జ్యోత్స్న ఫోటోని చూపిస్తాడు. జ్యోత్స్న ఫోటోని చూసిన దశరథ అయితే, ఏంటి బాబు ఈ ఫోటో అని అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయిని నేను ప్రేమించాను, తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే షాక్ అవుతూ, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, తన పేరు జ్యోత్స్న అని మాత్రం తెలుసు. తను ఇక్కడ మిస్ హైదరాబాదో ఏదో అయ్యిందని కూడా నేను విన్నాను. తనని నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. తన అందానికి తనకి నేను ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాను. తనని ప్రేమించడం మొదలుపెట్టాను. ఎలాగైనా తనని పెళ్లి చేసుకొని తనతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక దశరథ అయితే, తను ఎవరూ కాదు బాబు, నా కూతురే అని దశరథ అంటాడు. ఒక్కసారి ఇక రాజేష్ అయితే షాక్ అయిపోతూ, ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును బాబు, తను ఎవ్వరూ కాదు, నా కూతురే అని అంటూ ఉంటాడు. ఓ అంటే తను నా మర్దలే అన్నమాట, అయితే నేను వచ్చిన పని తేలికైపోయింది అని అంటూ ఉంటాడు. రాజేష్ అయితే, జ్యోత్స్న ఒప్పుకుంటే మీ ఇద్దరికి పెళ్లి నేను చేస్తాను అని దశరథ అంటూ ఉంటాడు. సరే, మీరు నాకు జ్యోత్స్నకి పెళ్లి చేస్తారని నాకైతే క్లారిటీ వచ్చింది. అంతకన్నా ముందు మీ ఆస్తిలో సగభాగం నా పేరున రాయాలి అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ దశరథ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అంత షాక్ అయిపోతున్నారు? మీరు విన్నది నిజమే. ఎలాగో మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, తర్వాత ఆస్తి అంతా మాదే. కానీ ఆస్తి అంతా మీ కూతురు పేరు మీద ఉంటుంది, కానీ నా పేరు మీద ఉండదు కదా. ఆస్తి మొత్తం కూడా మీరు నా పేరు మీద రాయాలి. అప్పుడే నేను మా అత్తకి బోని మ్యారో ఇస్తాను, జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. నువ్వు జ్యోత్స్న గురించి వచ్చానన్నావు, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు ఆస్తి కోసమే వచ్చావేమో అని. ఎందుకంటే కాపాడాలంటే సుమిత్ర అత్తని బోని మ్యారో ఇవ్వాలంటే ఆస్తిని రాయాలన్నావు చూడు, నాకు అప్పుడే అనుమానం వచ్చింది అని కార్తీక్ అయితే అంటాడు. నువ్వేమనుకుంటే అదే బ్రో, నేను మాత్రం నా షరతులు చెప్పేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అయితే, ఎప్పుడైతే బోని మ్యారో జరిగి సుమిత్ర ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందో అప్పుడే నీకు మేమిద్దరం కూడా సంతకాలు పెట్టి సగం ఆస్తిని రాస్తాము. అలాగే నీకు జ్యోత్స్నాకి అదే రోజు సాయంత్రం కూడా నిశ్చితార్థం చేసేస్తాను అని మాట ఇస్తాడు దశరథ.
అది కాదు మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, రే కార్తీక్, ముందు మనం వెళ్ళి డాక్టర్ హారిక గారిని కలవాలి, పద రాజేష్ అని రాజేష్ని కూడా తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇతనెవరు అని అడుగుతూ ఉంటుంది రాజేష్ని చూసి. తను నా మేనల్లుడు మేడం, తనకి టెస్టులు చేయండి, సుమిత్రకి మ్యాచ్ అవుతుందో లేదో చూడండి అని అంటూ ఉంటే, అవును మావయ్య నాకు డౌటు, మీ కూతురు ఉంది కదా జ్యోత్స్న, తను కూడా బోన్ మ్యారో ఇవ్వచ్చు కదా, తనకి కూడా ఒకటే బ్లడ్ రక్తం కదా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడు ఇక రాజేష్ అన్న మాటకి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు తను ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, తనకి చిన్న సమస్య ఉంది, దానివల్ల తను ఇవ్వకూడదని డాక్టర్ చెప్పారు. ఏం డాక్టర్ అని అడుగుతూ దశరథ సైగ చేస్తాడు. ఇక దాంతో అవునవును అది నిజమే అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత ఇక టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇక దశరథ అయితే రాజేష్ని తీసుకొని కార్తీక్తో సహా ఇంటికైతే తిరిగి వెళ్తాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే రాజేష్ని చూసి గుర్తుపట్టదు. ఎవరు బాబు నువ్వు అని అడుగుతూ ఉంటే, ఏంటత్తయ్య నన్నే గుర్తుపట్టలేదా, సరిగ్గా చూడు అని అంటూ ఉంటాడు రాజేష్. అప్పుడు ఇక సుమిత్ర అయితే అలా పట్టి చూస్తుంది. అలా పట్టి చూడంగానే సుమిత్రకి అర్థమైపోతుంది వచ్చినవాడు తన మేనల్లుడేనని. రే రాజేష్ అని అంటూ ఇక దగ్గరగా తీసుకుంటుంది రాజేష్ని. ఎన్ని సంవత్సరాలైందిరా మిమ్మల్ని చూసి, కాదు అన్నయ్యని చూసి, అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే, డాడీ బాగానే ఉన్నాడు అని అంటూ అబద్ధం చెప్తాడు రాజేష్ అయితే. అప్పుడు ఇక సరే మరి మీ నాన్న రాలేదా అని అడుగుతూ ఉంటే, రాలేదత్తయ్య, నిన్ను చూసి రమ్మని పంపించారు అని చెప్తూ ఇంకా నటించేస్తూ ఉంటాడు. అలా నటించేస్తూ ఉన్న రాజేష్ని చూసి, నిజంగానే తను అమ్మ వాళ్ళ మేనలుడా అని అడుగుతూ ఉంటుంది దీప. అవును దీప, స్వయంగా అత్తకి మేనలుడే, ఇప్పుడు అతను బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చొచ్చాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత జ్యోత్స్న అయితే వస్తూ ఉంటుంది. జ్యోత్స్న అని చూసి, జ్యోత్స్న ఎలా ఉన్నావో అని అతను అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను, నువ్వెవరో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు అంటే నీ మెడలో నేను తాళి కడతాను, నీకు నేను భర్తనైపోతాను అని అంటూ ఉంటే, నేను కూడా నిన్ను కొట్టాల్సి వస్తుంది, ఏంటా మాటలు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. తప్పేముందమ్మా, తను మీ మావయ్య కొడుకు, నీ సొంత మావయ్య కొడుకు. మీ అమ్మకి ఆపరేషన్ తర్వాత నేను మీ ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని దశరథ అంటాడు. ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్నాకి ఇతనికి పెళ్లి చేస్తారా అని పారిజాతం అడుగుతూ ఉంటే, అవును పిన్ని, తను అమెరికా నుంచి వచ్చాడు, చాలా రిచ్ పర్సన్స్ కూడా వాళ్ళు, అందుకని నేను నా కూతుర్ని అతనికి ఇచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నాను అని దశరథ అనేసరికి ఇక జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా మేనకోళ్ళుడే నాకు అల్లుడు అవ్వాలనుకున్నాను, ఈ మేనల్లుడు ఎలాగో అల్లుడు కాలేదు, నువ్వన్నా మా ఇంటికి అల్లుడు అవుతున్నావు, అదే సంతోషంగా ఉంది అని తన మేనల్లుడు నీ పట్టుకొని ఇక ఎమోషనల్ అవుతూ ఉంటుంది సుమిత్ర అయితే. తర్వాత ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, చూడు ఈ విషయం కానీ ఎవ్వరికి కూడా చెప్పొద్దు, నీలోనే దాచుకో అని అంటూ ఉంటాడు రాజేష్తో. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. సుమిత్ర మేనల్లుడు రాకతో ఇటువంటి మలుపు తిరగబోతుంది కదా. నిజంగానే సుమిత్ర మేనల్లుడు వాళ్ళ మీద పగతో వచ్చాడా, దశరథ మీద సుమిత్రని కాపాడటానికి వచ్చాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.